ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి అనుకుంటున్నారు? ఏంటి అసలు రేవంత్ రెడ్డి మాట వ్యవహార శైలి ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అనే చిల్లర మాటలు బూతు మాటలకి పరిమితమైన ముఖ్యమంత్రి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలకు అనేక మంది ముఖ్యమంత్రులు అయినా కానీ ఇంత చిల్లర మాటలు బూతులు మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, గత ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పైన నెట్టినటువంటి అనేక అభండాలు కానీ, చెడు మాటలు కానీ, తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ, దుష్ప్రచారం చేయడం కానీ, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే, కేవలం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో బ్యానర్ ఐటమ్స్ కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చిల్లర మాటలకు ఒడిగడుతున్నారని చెప్పి స్వయంగా వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే బలపరచడం జరుగుతూ ఉంది. అంటే డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులను, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులను డిఫరెన్షియేట్ చేసి మాట్లాడిండు. సో ఆయన వ్యవహారం అంటే ఆయన అట్లా మాట్లాడడంతో నిజంగా అందరూ మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళే డిజిటల్లో ప్లాట్ఫామ్లో ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళను ఉద్దేశించి ఇలా మాట్లాడడం ఏంటంటే డిజిటల్ మీడియాను కానీ, సోషల్ మీడియాను కానీ, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఆన్లైన్ పేపర్స్ కానీ విమర్శించే ముందు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన అదే గద్దెనెక్కక ముందు తను ఎవరిని ఉపయోగించుకున్నారు, తను వేటిని అడ్డం పెట్టి కేసీఆర్ గారి పైన ఆనాడు తప్పుడు లీకుల వార్తలు ఇచ్చి తప్పుడు వార్తలు రాపించే ప్రయత్నం చేసిండు. మరి వాళ్ళు తప్పులు కనుక చేసింది నిజమైతే అలా మీ పాత్ర లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మీ అవసరం ఉన్నప్పుడు ఒక తీరు ప్రవర్తిస్తారు, ఇవాళ మీ అవసరం తీరిన తర్వాత మరొక తీరు ప్రవర్తిస్తారా? కాబట్టి జర్నలిజం అనేటువంటిది ప్రత్యేకంగా ఏదో గుర్తింపు గల లీడింగ్ పత్రికలు చేసినంత మాత్రాన, టీఆర్పీ ఎక్కున్నటువంటి ఛానల్స్లో చేసినంత మాత్రానే జర్నలిజం అనడానికి లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి. కొందరు స్వతంత్రంగా వివరించాలనుకుంటారు, కొందరు స్వతంత్ర జర్నలిజం అనేది వాళ్ళు ఒక వృత్తిగా మార్చుకుంటారు. కాబట్టి కొంతమంది సీనియర్లు అయిన తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అనుభవం ఉండి పరిపక్వత గల నిష్ణాతులు కూడా చాలామంది సోషల్ మీడియాకు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రకంగా వారిని అవమానపరచడం, కించపరచడం సరైనది కాదు. మీరు మీడియా ఆల్వేస్ ఎవరైనా అందరు సమానమే, అందులో వేరుగా చూడడం, కొంతమందిని ఉసిగొల్పే ప్రయత్నం చేయడము, కొంతమందిని అవమానపరిచే ప్రయత్నం చేయడం అనేది ముఖ్యమంత్రి స్థాయికి తగదు. సో ఈ ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను పిలిచి, మాజీ మంత్రులను కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలను పిలిచి అవమానించిన సందర్భాలు ఈ మధ్యలో చాలా చూస్తున్నాం సార్. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణి సార్ని కావచ్చు, లేదంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంని కూడా. సో ఇట్లా ఇన్సల్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్? చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే ఇందిరామిన్లను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉన్నది. అంతటా కూడా ఇందిరామిన్లే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు కూడా వాళ్ళ పార్టీకి చెందిన ప్రతినిధులు నిర్వహించడం అనేది ఒక్కొక్కరుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు మురిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అక్కడిక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు కూడా దాన్ని అసెంబ్లీలో నోరిప్పి మాట్లాడినటువంటి చాలా ఉండేవాళ్ళు. సో అది అప్పుడు కేసీఆర్ గారు బ్యాలెన్స్ చేసేది. కేసీఆర్ గారి పాలనలో దళిత బంధు పథకం వస్తే ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఆనాడు వారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. వారు శాసనసభ్యులుగా మధుర నియోజకవర్గం నుంచి ఉన్నారు. మధుర నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు ఒక మండలాన్ని తీసుకున్నటువంటి ఘనత, ఉదార స్వభావుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యొక్క లైన్ అది. మాకేముంటుందంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీకి నాయకుడు కాబట్టి వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లున్నదంటే ఏ పథకాన్ని ప్లాన్ చేసినా ఆ పథకంలో ఉండబడినటువంటి గైడ్లైన్స్ని అనుసరించి అర్హులు ఎవరుంటే వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. రాజకీయ కోణంలో రాజకీయ కారణాలతో ఒక్క పథకం కూడా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. కేవలం సంక్షేమం, తెలంగాణ ప్రజలందరికీ పథకాలు అందాలనే దాని మీదనే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కానీ, దాంతోపాటు ఆనాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని బదనాం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఈ మధ్య బుద్ధి వచ్చినట్టు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క వారి వీడియో కూడా రిలీజ్ చేసిన వారు సభలో చెప్పారు. ఆనాడే 6,59,000 కార్డ్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి. సో ఆనాడు రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు కానీ, తర్వాత ఆనాడు గృహలక్ష్మిలో మేము కూడా ఇల్లు ఇచ్చినప్పుడు కానీ, ఆనాడు అనేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు రాజకీయానికి సంబంధం లేనటువంటి విధంగా ప్రతి అర్హుడికి ఆనాడు ఇంటికి తీసుకుపోయి చెక్కులు ఇచ్చేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. రేషన్ కార్డుల విషయంలో బీఆర్ఎస్ 9 ఏళ్ల హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు అనేది సీఎంతో సహా చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు సార్, అసలు నిజంగానే రేషన్ కార్డులు ఇవ్వలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆనాడు
ఎమ్మెల్యేలు చేసినటువంటి దుష్ప్రచారం అంత ఇంత కాదు. నేను గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ చేసినాను. నాకు ఆ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన ఉన్నది. అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. క్లియర్గా 6,59,000 పైచిలుకు రేషన్ కార్డులు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి 9 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సభలో చెప్పింది కదా, మన కౌన్సిల్లో చెప్పింది కదా. మరి అంతకుముందు వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి చెంపలేసుకుంటారా? క్షమాపణ చెప్తారా? ప్రజలు తప్పుడు సమాచారం ఇచ్చిన క్షమాపణ చెప్తారా? వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఇవాళ ఒక్కొక్కటి నిజమవుతుంటే నిజంగా వాళ్ళ మీద 100 చీటింగ్ కేసులు పెట్టాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అంత ఇంత కాదు. అంటే ఇటీవల కొంతమంది అధికారులు కూడా అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి అధికారులు కూడా. ఎందుకంటే వాళ్ళు అధికారులు స్థాయి మరిచి ముఖ్యంగా ఆ స్థాయిలో దిగజారి తప్పుడు సమాచారాన్ని ఇస్తే రేపు వాళ్ళపైన మరి లీగల్గా కేసులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ సభలు జరిగినా, ఏ సమావేశాలు జరిగినా, ఏ సమీక్షలు జరిగినా సో కేసీఆర్ని, కేటీఆర్ని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆయన కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తేనే ఆయన ఉనికి ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీలో. లేదా ఆయనకు ముఖ్యమంత్రి పదవికే ఆయనకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కేబినెట్లో సగానికి పైబడిన కేబినెట్లో ఉన్న మంత్రులు రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుపడుతూ ఉన్నారు. మనం అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారిని నేనైతేనే ఎదుర్కొంటాననే ఒక తప్పుడు సమాచారాన్ని ఢిల్లీకి పంపి ఆయన ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేసీఆర్ను, కేటీఆర్ను పదే టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గర వస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు, క్యాబినెట్ విస్తరణ. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది పక్కన పెట్టి ప్రజాపాలన కూడా పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మీరేం చెప్తారు? అసలు ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాపీడన. ప్రజాపాలన కాస్త ప్రజాపీడనగా మారిపోయింది. ప్రజలు ఎందుకు తెచ్చుకుంటే మార్పు అని చెప్పి కేసీఆర్ గారి యొక్క పథకాలు అట్లే ఉంటాయి గ్యారంటీగా వారు నిస్వార్థంగా ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చూసినాం కదా. కొత్తగా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి మార్పులో భాగంగా ప్రజలు ఓట్లేస్తే ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా చిన్న పథకాలు, కేవలం పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగపడేటువంటి పథకాలను సంఖ్య కోసం మాత్రమే అమలు చేసిన సంఖ్య కోసం మాత్రమే చేస్తున్నాడు తప్ప అసలు ఆర్థికంగా ప్రభుత్వానికి ఎక్కువ భారం పడేటువంటి పథకాల జోలికి రేవంత్ రెడ్డి పోకుండా తప్పిసుక తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో 6 గ్యారెంటీల విషయంలో అమలు తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఫ్రీ బస్సు తప్ప మిగతా పథకాలు పెద్దగా అమల్లో కనిపించినట్టయితే గ్రౌండ్ లెవెల్లో లేదు. మీరేం చెప్తారు సార్? నిజంగా వాళ్ళ వరకు కాంగ్రెస్ నేతలన్నీ మేము అమల్లో చేసేసినాం అంటే ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కావచ్చు, మహిళలకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, 2,500 పెన్షన్ని డబుల్ చేసే విషయంలో కూడా ఇంకా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. కానీ గ్రౌండ్లో మేము అన్నీ చేసేసినాం అంటారు. రుణమాఫీ, రైతు భరోసా రైతులకు ఇచ్చేసినాం, నిరుద్యోగులకు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, ఇప్పటి వరకు 60-70 వేలు ఉద్యోగాలను కూడా భర్తీ చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు అన్న నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి అన్ని రకాల చేసిన తర్వాత వంట మొత్తము ఉడికిన తర్వాత వచ్చి వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు 5,000 పైచిలకు మాత్రమే కొత్తగా నోటిఫికేషను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా నిర్ణయం చేసినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ జరిగింది. మిగతా అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటివే. కాబట్టే కదా దుష్ప్రచారానికి భారతరత్న ఇవ్వచ్చు దుష్ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే వారు చేసేటువంటి దుష్ప్రచారం అనేది అంత ఇంత కాదు. వారు ఒక్కొక్కసారి అయితే స్థాయి మరిచి చిల్లర మాటలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తను 420 మొత్తం ఏవైతే స్కీమ్స్ వారు ఒప్పుకోవడం జరిగిందో 6 గ్యారంటీల్లో భాగంగా 420 స్కీమ్స్లో ఇప్పటి వరకు కింది నుంచి అంటే తక్కువ ఖర్చు, తక్కువ లబ్ధిదారులు ఉండేటువంటి కానించి మొదలుకొంటే పైకి వస్తున్నాడు. అంటే ఇంకా వారు 414 పథకాలు అమలు చేయాలి. ఇంకా సమయం 2 సంవత్సరాలకు వచ్చింది. 2 సంవత్సరాలను చూసినటువంటి ప్రభుత్వం, 2 సంవత్సరాలుగా చూసినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. ఇది బ్రోకర్ల ప్రభుత్వము, లంగమాటల ప్రభుత్వం, ఎన్నికలప్పుడు ఏది పడుతుంది మరి మాటలు దొరికి మనల్ని టెంప్ట్ చేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంతో ఊదు కాలేదు, పప్పుడు కాదు, మంత్రుల పనితీరు బాగలేదు, అధికార పార్టీ శాసనసభ్యులే ప్రభుత్వాన్ని చెడుగా తిట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
మొత్తానికైతే ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ప్రజాపాలనను పక్కన పెట్టి దుష్ప్రచారం పాలన చేస్తున్నారు. ఇది పీడన పాలన అంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక రానున్న రోజుల్లోనైనా ఇచ్చినటువంటి హామీలు భరోసాల విషయంలో తన వ్యవహార శైలి మార్చుకొని పథకాల విషయంలో పథకాల అమలుకై పనిచేయాలనేసి కూడా తను డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.